సో ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రివర్యుల వారు ఒక 2 మాటలు మీ చిరు ఉపన్యాసం, ఎందుకంటే ఇవన్నీ వినే ముందు బాటిల్లోకి నీళ్లు వెళ్ళాలంటే ముందు మూత తీయాలి, లేకపోతే ఎన్ని నీళ్ళు పోసినా వేస్టే. మీలాంటి మంచి మాటలు వాళ్ళ బుర్రలోకి వెళ్ళాలంటే మూత తీసే కార్యక్రమమే మా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం. కాబట్టి అసలు కార్యక్రమాన్ని పక్కన పెట్టి మాది ఇదంతా ఉంటుంది. సో మీ మాటలు వాళ్ళకి భవిష్యత్తుకి అవసరం కాబట్టి ఒక చిరు సందేశం మా ప్రజల కోసం. థ్యాంక్ యూ సార్. జబర్దస్త్ టీంలో ఉన్న సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ జన్మభూమి వేదిక అనేది కళ్ళలో నీళ్లు కార్చుకుంటూ ఏడ్పుతో ప్రారంభించింది. తనదనేది ఏమీ లేకుండా చిన్న వయస్సులో దేశానికి ప్రాణాలు త్యాగం చేసిన వీర యోధులు స్మరణ ప్రారంభించిన కానీ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటే బ్రతుకు ముందుకు సాగాలి కదా. ఏడ్చిన తర్వాత నవ్వు కూడా ఉండాలి. బ్రతుకు ఇంత దుర్భరమైపోయింది. ఎంత ప్రయత్నం చేస్తే కూడా మన ప్రజలు కడుపు నిండకు మనస్ఫూర్తిగా నవ్వే స్థితిలో లేరు. మనం చేసిన తప్పులు, ప్రభుత్వాలు చేసే తప్పులు, వ్యవస్థలో ఉన్న తప్పులు బట్టి ప్రతి కుటుంబం నలిగిపోతారు. ఆ నలిగిపోయే కళ్ళల్లో మళ్ళీ ఆనందాన్ని కనిపించాలి, వాళ్ళ మొహంలో చిరునవ్వు కనిపించాలి అని చెప్పని ఈ చిన్ని ప్రయత్నం. మీ కార్యక్రమాన్ని చూసి వాళ్ళందరూ నవ్వుతుంటే నేను మురిసిపోతా ఉన్నా. 40 సంవత్సరాల నా బ్రతుకులో నాకు తోడు నీడగా నిలబడి నన్ను క్షమించి తీర్చిదిద్ది నాకు ఈ రూపాన్ని, ఆకారాన్ని అందించిన వాళ్లకు నేను చేయగలిగిన చిన్న సేవ అండి. ఏడ్పించేదానికి ఎంతమంది అయినా ఉన్నారు. ఏడ్పించేదానికి మనలో ఏం కొదవలేదు. రాత్రింపగుళ్ళు ఏడ్పిస్తాం, కానీ ఆ ఏడ్చే వాళ్ళ మనసును నవ్వించాలా అనేది నా ఆశ. దాన్ని మీరు నెరవేర్చుతున్నారు. కళ ఎవరి అబ్బ సొమ్ము కాదు. కళకు భాష, కళకు ప్రాంత్యము, పార్టీ, కులము, మతము ఏమి ఉండదు. కళను ఆరాధించని వ్యక్తి ఎవడైనా ఉంటే వాడు తల్లిని ఆరాధించడు, దేశాన్ని ఆరాధించడు. కాలుకు మువ్వ కట్టుకున్న వాడల్లా కళాకారుడే. గొంతు నిండుకు పాడిన వాడల్లా కళాకారుడే. ఎదుట కనిపించిన వాడిని సమర్థించి నవ్వించేవాడల్లా కళాకారుడే. కళ మా తల్లికి తల ఉంచి నమస్కరిస్తూ ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఒడుకుదొడుకులుంటే, మావేమైనా పొరపాట్లుంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. 1957లో అంజలి గారు, ఎన్టీ రామారావు గారు నటించిన బడిపంతులు సినిమాలో ఒక పాట ఉంది, మీరు గుర్తు చేసుకోండి. అంజలిదేవి గారు తన భర్త గురించి పాడతారు. ఈ కను నిండా నగుమము కడుదాకా చూడాలి. ఆమె చెప్తుంది, ఈ పతిని పొందడానికి ఏ పూర్వజన్మ పుణ్యము నేను చేసింది, ఈ ప్రజలను పొందడానికి నేను ఏ పూర్వజన్మ పుణ్యం చేసిన. నా కోరిక ముందు జన్మ నాకున్నదైతే ఈ పాదాల ప్రజల కింద ప్రణతిగా నేను బ్రతికితే నాకంతే చాలు. మీ అందరికీ నమస్కారం. నిజంగా నిండుకుండ తొనకదు అంటారు, కానీ ఆయన మహాయజ్ఞంలో చిరు సమిధులమైనందుకు మేమందరం కూడా ఎంతో ఆనందపడుతూ మా జబర్దస్త్ టీం తరపు నుంచి, మీ అందరి తరపు నుంచి ఈ మహాయజ్ఞం ఇలాగే కొనసాగాలని, మున్ముందుకి ఇది 5వ వార్షికోత్సవం